అమ్మ. ఈరోజు అమ్మ ప్రేమ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అమ్మ చదువుకోకపోయినా ప్రతి మనిషికి చివరికి ప్రపంచాన్ని జయించిన విజేత అయిన మొదటి గురువు మాత్రం అమ్మే. మన చుట్టూ ఎన్నో బంధాలు, అందరి స్థానాన్ని అమ్మ భర్తీ చేయగలదు. అమ్మ స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే అమ్మ మనసుని ఎప్పుడూ కష్టపెట్టొద్దు. నీ సంతోషం కోసం, నీ సరదాల కోసం, నీ విజయాల కోసం అమ్మ ఏదైనా చెయ్యగలదు. బాధ భరించగలదు. రక్తం ద్వారా పోయగలరు. చివరికి తన ప్రాణమైనా అర్పించగలరు. ఏదైనా పిల్లలకి ఇవ్వడం తప్ప పిల్లల నుండి తీసుకోవడం నేర్చుకోకుండా జీవితమంతా గడిపేస్తుంది అమ్మ. నీ చుట్టూ ఉన్న అన్ని బంధాల్లో ఏదైనా కల్తీ ఉంటుంది. కల్తీ లేని అపురూపమైన బంధం అమ్మ. రోజంతా అలసిపోయినా ఆకలితో అన్నం తినడానికి కూర్చున్నప్పుడు ఒక్కసారి కరిగిపోయిన కాలాన్ని, అందులో జ్ఞాపకాన్ని గుర్తు చేసుకో. ఆ జ్ఞాపకాలలో అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తొస్తాయి. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ అందులో నుంచి వచ్చే పొగకి కళ్ళు నలుపుకుంటూ ఒక్కరు బిక్కిరి అవుతూ అమ్మ పడ్డ అవస్థ గుర్తొస్తుంది. పొయ్యిలో కట్టెలు ఎగతోసేటప్పుడు కాలిన చేతులు గుర్తొస్తాయి. చేతులు కాలిన పనులతో అలసిపోయిన నీరసంగా ఉన్న ఇంట్లో అందరికీ ఉసిరి కొసిరి అన్నం వడ్డిస్తూ తినిపించిన రోజులు గుర్తొస్తాయి. అన్నం తినకుండా మారం చేస్తే కోపంతో అరిచి ప్రేమగా లాలించి చుట్టూ ప్రకృతిని, ఆకాశంలో చందమామని చూపిస్తూ కడుపు నిండేలా తినిపించిన రోజులు గుర్తుకొస్తాయి. రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలకు వెళ్ళి చూడు. అమ్మ సరదాలు, చిన్న చిన్న కోరికల కోసం నాన్నిచ్చిన డబ్బుల్ని నీ చేతిలో పెట్టి ఆనందిస్తుంది. అదే అమ్మ. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవరికీ రాదు, ఒకటి అమ్మకు తప్ప. విశ్వ ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రేమించిన వారి మనసు మార్చడం ఎవరి తరం కాదు. ప్రపంచంలో ఎవరు ఎంత ఎత్తైనా అమ్మ ప్రేమకు బానిస అవ్వక తప్పదు. అమ్మంటే మరో బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మకే మన అమ్మ మరో జన్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and support me, like and share. Thank you for watching.